మీ వయసు 13 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మీ జీవితంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఉదాహరణకు పదే అతిగా ఆలోచించడం, త్వరగా దృష్టి మలుచుకోవడం ఇలాంటివి. మీకు చాలా పెద్ద కళ్ళు ఉంటాయి, కానీ ఆ కళల్ని ఎలా సాధించాలో అర్థం కాదు. మీ తల్లిదండ్రులతో మీకు సరిగ్గా పడకపోవచ్చు. మీ స్నేహితులు మీతో చాలాసార్లు అబద్ధాలు చెబుతూ ఉండొచ్చు. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోయి ఉండొచ్చు. ఈ సమస్యలన్నీ కేవలం మీ ఒక్కరివే కాదు, టీనేజర్స్ అని పిలువబడి చాలా మందికి ఈ సమస్యలున్నాయి. ఈరోజు ఈ సమస్యలన్నిటికీ నేను ఒక పరిష్కారం చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఉదాహరణగా తీసుకోండి. హాయ్, నా పేరు ప్రశాంత్. ఇప్పుడు నా వయసు 23 ఏళ్ళు. చాలా మంది నన్ను చూసి ఇంత చిన్న వయసులో నేను చాలా సాధించానని, ఇంత పెద్దగా డెవలప్ అయ్యానని అంటూ ఉంటారు. కానీ నిజమేంటో తెలుసా? 5 సంవత్సరాల క్రితం నా దగ్గర ఇవేవీ లేవు. నాకు కూడా నా మీద సందేహం ఉండేది. నేను కూడా చాలాసార్లు అతిగా ఆలోచించేవాడిని, పదే డిస్ట్రాక్ట్ అయ్యేవాడిని. కానీ నా టీనేజ్ లైఫ్లో నేను ఒక 7 సలహాలను పాటించాను. అవి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. బహుశా ఆ 7 సలహాలు మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. కాబట్టి ఒక్కొక్కటిగా మొదలు పెడదాం. మొదటి సలహా, అడ్వైజ్ నెంబర్ 1, కాదు అంటే నో అని చెప్పడం నేర్చుకోండి. చూడండి, టీనేజ్ లైఫ్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే మనం కాదు అని చెప్పలేకపోవడం, ముఖ్యంగా మన స్నేహితులకు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఒక చిన్న కథతో చెబుతాను. నాకు స్నేహితుడు ఉండేవాడు. వాడికి పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఆ సమయంలో చదువుకోవడం, పరీక్షలపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో వాడికి తెలుసు. కానీ సరిగ్గా అప్పుడే వాడి స్నేహితులు కొందరొచ్చి కాసేపు గేమింగ్ చేద్దాం, కాసేపు బయటకు తిరిగొద్దాం అని పిలిచేవారు. వాడు తన స్నేహితులకు కాదు అని చెప్పలేకపోయేవాడు. దాంతో పదే వాళ్లతో వెళ్ళిపోయేవాడు. అది తనకు ఏమాత్రం మంచిది కాదని, ఆ సమయంలో చదువుకోవడం ముఖ్యమని అతని మనసుకు తెలుసు. కానీ స్నేహితుడికి కాదు అని చెబితే ఎక్కడ తమ బంధం తెగిపోతుందో అని భయపడేవాడు. గుర్తుంచుకోండి, మీరు టీనేజ్లో ఉన్నట్లయితే మీరు కాదు అని చెప్పడంపై దృష్టి పెట్టాలి. ఏదైనా విషయం మీకు సరైంది కాదనిపిస్తే అది మీ స్నేహితుడైనా, మీ తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే వారికి మీరు ఖచ్చితంగా నో చెప్పాల్సిందే. ఇది మొదటి సలహా. ఇప్పుడు రెండవ సలహా, అడ్వైజ్ నెంబర్ 2, మీ స్థాయిని పెంచుకోండి. ఇక్కడ స్థాయి అంటే మీ సొంత విలువను పెంచుకోవడం అని అర్థం. చూడండి, చాలాసార్లు ఏమవుతుందంటే టీనేజ్ లైఫ్లో అందరూ మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తారు. దీని గురించి నా కథ చెబుతాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలని అనుకునేవాడిని. కానీ నేను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒకరొచ్చి, నీ వల్ల కాదు, నువ్వు ఎప్పటికీ స్టేజ్ మీద మాట్లాడలేవు, అసలు నీకు సరిగ్గా మాట్లాడడమే రాదు, ఇక ఇంతమంది ముందు ఏం మాట్లాడతావు అని నిరుత్సాహపరిచేవారు. కానీ నేను ఏం చేశానంటే నాలో నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. నా స్థాయిని నేను పెంచుకున్నాను. అందుకే ఈరోజు లక్షల మంది ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మీలో ఆత్మవిశ్వాసం లేదు అనే సమస్యకు నేను ఒక పరిష్కారం కనిపెట్టాను. అదే అలోన్ వాక్ స్ట్రాటజీ. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. మీరు ప్రతిరోజు మీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించాలి. ఆ సమయంలో మీరు ఒంటరిగా నడుస్తూ నేను జీవితంలో ఏం చేయాలి, నేను ఎలా ఏమవ్వాలి అని ఆలోచించండి. మీ లక్ష్యం ఏంటి, మీ కల ఏంటి అనే ఆలోచనను మీ మెదడులోకి తెచ్చుకోవాలి. ఇది మీరు ప్రతిరోజు చేయాలి. దీనికోసం ఇప్పుడే వీడియో పాజ్ చేసి మీరు కనుక ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎస్ ఐ విల్ ఫాలో దిస్ అని రాయండి. అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయాలి సుమా. మీరు చేయాల్సిందల్లా రోజు కేవలం ఒక 10 నిమిషాలు కేటాయించి నడుస్తూ మీ ఆలోచనలను, మీ డ్రీమ్స్ని పదే గుర్తు చేసుకోవడం. ఇప్పుడు మూడవ సలహా, నిజమైన స్నేహం. దీనికి సంబంధించిన ఒక మంచి కథ చెబుతాను. నాకు స్నేహితుడు ఉండేవాడు. వాడికి దాదాపుగా 50 మంది స్నేహితులు ఉండేవాళ్ళు. కానీ వాడు మెల్లగా సక్సెస్ అవుతుంటే ఆ స్నేహితులంతా దూరం అయ్యారు. చివరకు నేను, నాలాంటి ఒక 2 మాత్రమే వాడికి స్నేహితులుగా మిగిలాం. అంటే మొదట్లో చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ మీరు ఏదైనా సరైన పని చేయడానికి వెళ్ళినప్పుడు అందులో ఎవ్వరూ మీకు తోడుండరు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు వెతకాల్సింది నిజమైన స్నేహితులనే కానీ ఫేక్ ఫ్రెండ్స్ని మాత్రం కాదు. ఫేక్ ఫ్రెండ్స్ ఎవరంటే మీతో నవ్వుతూ జోకులేస్తారు, మీతో గేమ్స్ ఆడడానికి వస్తారు, కానీ మీరు వారి సహాయం అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడూ మీకు సహాయం చేయరు. అందుకే జీవితంలో తక్కువ మంది స్నేహితులను చేసుకోండి, కానీ వాళ్ళు నిజమైన స్నేహితులై ఉండాలి. ఇక ఇప్పుడు 4వ సలహా, మార్కులు ముఖ్యం కాదు. ఇది వినడానికి మీకు చాలా ఆనందంగా అనిపించవచ్చు, కానీ ఇండియాలో రియాలిటీ ఏంటంటే మార్కులు మ్యాటర్ అవుతాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం ఇవి ఖచ్చితంగా ముఖ్యం. మరి దీనికి పరిష్కారం ఏంటి? మీరు చదువుకోండి, ఖచ్చితంగా చదవండి, కానీ ఒక డీసెంట్ మార్క్స్ వచ్చేంత వరకు చదవండి. మీరు క్లాస్ టాపర్ అవ్వాల్సిన పని లేదు. 100% లేదా 95% మార్కులు రావాల్సిన పని లేదు. మీరు 60% లేదా 80% తెచ్చుకున్నా మీ పేరెంట్స్ సంతృప్తి చెందుతారు. ఆ మిగిలిన సమయంలో మార్కుల గురించి కాకుండా ఏదైనా ఒక స్కిల్ పెంచుకోండి. ఉదాహరణకు మీకు వీడియో ఎడిటింగ్ ఇష్టం కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ లేదా స్టాక్ మార్కెట్ ఇష్టం ఉండొచ్చు. మీకు నచ్చిన ఏ స్కిల్ అయినా సరే దాన్ని నేర్చుకోవడానికి రోజు కొంత సమయం కేటాయించండి.
నేను ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాల్లో మార్కులను బట్టి ఉద్యోగాలు రావు, కేవలం మీ స్కిల్స్ బట్టి ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఇప్పటి నుంచే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. అది భవిష్యత్తులో మీకు చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. ఇప్పుడు 5వ సలహా, దీనివైపు వెళ్దాం. తిరస్కరణలు. టీనేజ్లో మనం ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరికి ఆకర్షితులం అవుతాం. అలాంటప్పుడు కొన్నిసార్లు మనం రిజెక్షన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు, లేదా ఒక్కోసారి మోసపోవచ్చు కూడా. టీనేజ్ లైఫ్లో మనం ఎవరి చేతిలోనైనా మోసపోయినప్పుడు లేదా రిజెక్ట్ అయినప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. మన జీవితం అక్కడితో అయిపోయినట్లు అనిపిస్తుంది. బహుశా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలా ఫీల్ అయి ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, రిజెక్షన్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎవరైనా మోసపోతే అందరూ ఏమంటారు? పర్లేదు, మర్చిపో, మూవ్ ఆన్ అయిపో అని సలహా ఇస్తారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ మూవ్ ఆన్ అవ్వద్దు అని చెబుతాను. దీని వెనుక ఒక కథ ఉంది. నాకు మంచి ఫ్రెండ్ ఉండేవాడు. వాడు కూడా ఒకరికి అట్రాక్ట్ అయ్యాడు, తర్వాత మోసపోయాడు. అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? ఆ విషయాన్ని, ఆ బాధను బయటకు చెప్పకుండా తనలో దాచుకున్నాడు. వాడిలో ఒక కసి, ఒక నిప్పు రగిలింది. అదేంటంటే జీవితంలో గొప్పగా ఏదో ఒకటి సాధించాలి. ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో, ఎవరైతే నన్ను మోసం చేశారో వాళ్ళకి తన సక్సెస్తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఈరోజు వాడు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ప్రతిసారి మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు మనం తర్వాత సలహాకి వెళదాం. డ్రీమ్ బిగ్ మైండ్ సెట్. చూడండి, మైండ్ సెట్ 2 రకాలుగా ఉంటుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించాను. ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక టాపర్ ఉన్నాడు. యావరేజ్ స్టూడెంట్ టైం టేబుల్ వేసుకున్నాడు, టాపర్ కూడా టైం టేబుల్ వేసుకున్నాడు. కానీ యావరేజ్ స్టూడెంట్ దాన్ని ఫాలో అవ్వలేకపోయాడు, టాపర్ కూడా ఫాలో అవ్వలేకపోయాడు. ఇక్కడే అసలు విషయం ఉంది. యావరేజ్ స్టూడెంట్ టైం టేబుల్ ఫాలో అవ్వనప్పుడు సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. నేను నిన్న అక్కడికి వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను, చదవలేకపోయాను అని రకరకాల కారణాలు వెతికాడు. కానీ టాపర్ మాత్రం ఎలాంటి సాకులు చెప్పలేదు. సరే, ఈ రోజు నా తప్పు వల్ల నేను టైం టేబుల్ ఫాలో అవ్వలేకపోయాను, కానీ రేపటి నుంచి ఖచ్చితంగా ఫాలో చేస్తానని ఒప్పుకున్నాడు. మంచి మైండ్ సెట్ ఉండడానికి కారణం ఇదే. అంటే ఒక మంచి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ సమస్య మీద దృష్టి పెడతాడు. అంటే ఒక మంచి మైండ్ సెట్ ఉంటే ఎప్పుడూ సమస్య మీద దృష్టి పెట్టకుండా సొల్యూషన్ వెతుకుతాడు. వాళ్ళు కేవలం సమస్యను పరిష్కరిస్తారంతే. ఇదే విషయాన్ని మీరు మీ టీనేజ్ లైఫ్లో గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనం సమస్యలను చూసి ఆందోళన పడతాం, నాకే ఎందుకు ఇలా జరిగిందని. కానీ అలా చేయొద్దు. ఇక ఇప్పుడు మన చివరి సలహా, అదేంటంటే దేవుణ్ణి నమ్మండి. ఇది వినగానే మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. ఏంటన్నయ్య ఇలా చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు అనిపించవచ్చు. కానీ నిజమేంటంటే మనల్ని నడిపిస్తుంది ఒక గొప్ప పవర్, అదే దేవుడు. జై శ్రీరామ్ అనుకోండి, ప్రతి పనిని మొదలు పెట్టండి, ముందుకు సాగిపోండి. నా టీనేజ్ లైఫ్లో నేను దేవుణ్ణి అస్సలు నమ్మేవాడిని కాదు. నాకెలా అనిపించిందంటే దేవుడు ప్రపంచంలోని కష్టాలన్నీ నా జీవితంలోనే రాశాడు అనిపించేది. అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను చాలా చిన్నగా ఆలోచిస్తున్నానని. నేను కేవలం మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం రావాలి అని మాత్రమే అనుకునేవాడిని. కానీ ఆ భగవంతుడు నా కోసం ఏదో గొప్ప ప్లాన్ చేశాడని, నా కోసం ఏదో గొప్పగా రాసి పెట్టాడని నాకు అప్పుడు తెలీదు. ఆ తర్వాతే నాకు విషయం అర్థమైంది. అందుకే ఈ రోజు మీకు చెబుతున్నాను, మీ టీనేజ్ లైఫ్లో నమ్మకం దేవుడి మీద చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణం పోదు కదా. ఇంకొక అవకాశం, అది కాకపోతే మరోటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో ఒక తెలియని గొప్ప పవర్ మీకు ఈ అవకాశాలు ఇస్తుంది. దాంట్లో ఏదో ఒకటి మీకు సూట్ అవుతుంది, మీకోసం రాసి పెట్టిందై ఉంటుంది. ఆ రోజు అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడి విలువ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.